10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే హైదరాబాద్లో ఇక్కడ ఉండే గరీబోళ్లకు పట్టాలు ఇచ్చిండు. ఇక్కడ ఉండే గరీబోళ్లకు 1,00,000 మందికి జీవో నంబర్ 58 కింద ఉచితంగా పట్టాలు ఇచ్చి మీరుండాలి, బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ భవిష్యత్ తరాలు బాగుండాలని చెప్పి చూసింది కేసీఆర్ నాయకత్వం. నోటరీ ప్రాపర్టీస్ ఇప్పుడే మా కార్పొరేటర్లు ఇద్దరు దేదీప్య గారు, రాజ్ కుమార్ చెప్తా ఉన్నారు, అన్న ఇవన్నీ నోటరీ ప్రాపర్టీస్ అని. నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేస్తేందుకు, ఎందుకంటే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో కానీ స్లమ్స్లో కానీ హైదరాబాద్లో 1400 స్లమ్స్ ఉన్నాయి. ఈ స్లమ్స్లో చాలా చోట నోటరీ మీదకి వెళ్ళి ఉంటాయి డాక్యుమెంట్స్. ఆ నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం. ఇలా రేవంత్ రెడ్డికి ఏమైనా బుద్ధి ఉంటే, ఆయన ప్రభుత్వానికి ఏమైనా పేదల పట్ల ప్రేమ ఉంటే చేయాల్సిన పని ఏంది? ఈ నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. అవసరమైతే ఆ భూహారతో ఇది తెచ్చిరు కదా, అందులో పెట్టి మేము చేసిన దానికంటే ఒక రవ్వ ఎక్కువ చేయాలి పేదోళ్ళకు. కానీ నువ్వేం చేస్తున్నావు? పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే ఒక డాబా వేసుకుంటే అందులో వచ్చి పొక్క కొట్టాలి, వాడు నువ్వు పార్టీలు చేరపోతే నేను సంపుతా అనాలి, చిన్న దుకాణం ఉంటే దుకాణం కొట్టాలి, కడుపు మీద కొట్టాలి, గరీబోని కడుపు మీద కొట్టి నోటికాడి బువ్వ గుంజుకొని ఆగమాగం చేసి ఆఖరికి ఆత్మహత్య కుసిగొల్పింది ఇవాళ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అరాచకాలకు మేము ఖచ్చితంగా అడ్డం పడతాం. మొత్తం బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఒక్క పిలుపుతో ఎక్కడ అరాచకం జరిగినా గతంలో హైడ్రా బాధితులకు అండగా నిలబడ్డం, మూసీ బాధితులకు అండగా నిలబడ్డం, లగచర్లలో భూములు గుంజుకుంటామంటే అక్కడ అండగా నిలబడ్డం, నిన్న అలంపూర్లో కూడా ధన్వాడల అక్కడ కూడా రైతులకు అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి సైనికులు. రేపు కూడా నేను ఒకటే అంటున్నా, హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఏ పేదవాడి మీద రేవంత్ రెడ్డి ప్రతాపం చూపెట్టినా మీకు అండగా ఉండేది, ఖచ్చితంగా మీకు అండగా నిలబడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే మాకు తెలుసు హైదరాబాద్ నగరంలో ఇవాళ ఒక్క బోరబండ తీసుకుంటే ఇట్లాంటి స్లమ్లో ఒక 100 ఉంటాయి, ఈ 100 గల్లీలు ఉంటాయి. ఇటువంటి ఈ 100 గల్లీలల్లో ఏది రైటు, ఏది రాంగు, ఏది లీగలు, ఏది ఇల్లీగల్ అంటే దేవుడు కూడా చెప్పలేడు. మరి అటువంటిది కావాలని ఒక బిల్డింగ్ ఏదైతే బీఆర్ఎస్లో పట్టుకొని దాన్నే కొట్టాలి, ఒక బిల్డింగ్లో ఒక కేసీఆర్ సానుభూతి పరుడో అభిమానం కార్యకర్తను ఉంటే వాళ్ళనే సతాయించాలనే విధంగా ఏదైతే అధికారులు కూడా కాంగ్రెస్ నాయకులు ఆడించినట్టు ఆడుతున్నారో వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, అన్ని రోజులు ఒక్క తీరు ఉండయి. ఇలా ఏ అధికారులు అయితే అతి చేస్తుండ్రో, ఏ అధికారులు అయితే కాంగ్రెస్ వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క పనిచేస్తుండ్రో, ఇది మంచిది కాదు. అధికారం ఎవ్వలకు శాశ్వతం కాదు. మొన్నటిదాకా 10 ఏళ్ళు మేమున్నాం, ఇలా వాళ్ళకు అవకాశం వచ్చింది. రేపు మళ్ళా బరాబర్ తెలంగాణలో మళ్ళా కేసీఆర్ గారికి అవకాశం వస్తుంది. వచ్చినాక తప్పకుండా మేము కూడా యాది పెట్టుకుంటాం. ఇన్ని రోజులు 10 ఏళ్ళు మేము అభివృద్ధి, సంక్షేమం, పేదలు అందరు మా వాళ్ళే అన్నట్టు పనిచేసినాం. కానీ మీరు ఇట్లే పనిచేస్తే, ఇదే తీరుగా మా వాళ్ళ మీద పగబట్టినట్టు చేస్తే పక్కా హిసాబ్ కితాబ్ అన్ని రాసుకుంటాం. 100% మేము కూడా రేపటి రోజున గవర్నమెంట్లోకి వచ్చినాక అన్ని మ్యాటర్స్ కూడా మేము కూడా తప్పకుండా చూడాల్సి వస్తుందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.